హలో బ్రో! ఇవాళ నుంచి మనం వీడియోలు పెడుతున్నాం. యాహూ! ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇవాళ నిమ్మకాయ కారం చేసుకుందాం. మా రాధికాంటి గారు చేసిన రెసిపీ అండి ఇది. చాలా ఈజీగా, క్విక్‌గా, టేస్టీగా అయిపోతుంది. ఇది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ముందుగా 10-15 వెల్లుల్లి, ఒక స్పూన్ జీరా కచ్చా పచ్చాగా బాగా దంచి పక్కన పెట్టుకోవాలి. 6-7 మంచి నిమ్మకాయల రసాలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ గింజలు పడిపోతే దాన్ని జల్లెడలో వడకట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ చాలా సన్నగా తరుక్కొని గిన్నెలోకి తీసుకోండి. దానిలో 2 స్పూన్ల ఉప్పు, 4-5 స్పూన్ల కారం వేసి బాగా కలపండి. ఒక చిటికెడు ఉప్పు కూడా వేయండి. తర్వాత నిమ్మరసం కలుపుతూ మధ్య మధ్యలో టేస్ట్ చూసుకుంటూ మీకు ఎంత కావాలో అంత నిమ్మరసం దానిలో కలపండి. తర్వాత దంచిన వెల్లుల్లి, జీరా ముద్ద కూడా కలపండి. తాలింపుకి 2-3 గుంటగరిటెల వంట నూనె బాండీలో వేసి అది వేడయ్యాక ఎండుమిర్చి, పొట్టు మినప్పప్పు, ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర ఒక్కొక్క స్పూను వేసుకొని అవి ఫ్రై అయ్యాక 5-6 దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. ఈ తాలింపుని నిమ్మకాయ కారంలో కలిపేయండి. అంతే సింపుల్ బ్రో! ఇదంతా ఎవరు చేస్తారు? కష్టం అనుకుంటే మీరు హైదరాబాద్‌లో ఉంటే మేము ఆర్డర్ మీద పచ్చడి ఏ రోజుకి ఆ రోజు శుభ్రంగా చేసి మీకు డెలివరీ చేస్తాము. కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.